శివుని అవతారములలో ప్రధాన అవతారాలు 5. వీటినే శివుని పంచావతారమని, పంచబ్రహ్మాలని అంటారు. అవేంటో చూద్దాం. సద్యోజాతుడు, వామదేవుడు, సత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు. 19వ కల్పమును శ్వేతలోహిత కల్పమని అంటారు. ఈ కల్పములో శివుడిని ధ్యానించుచున్న బ్రహ్మ నుండి చికతో కూడినవాడు సద్యోజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు పుట్టినవి. వీటినే వైదిక మంత్రములని లేదా పూర్వాన్వయ మంత్రములని అంటారు. ఇక 3వది వామదేవ. వామదేవ ముఖము నుండి దక్షిణామూర్తి మంత్రము మొదలగు 1 కోటి మంత్రాలు పుట్టినవి. వీటినే శైవాగమ మంత్రాలని కూడా అంటారు. తత్పురుష ముఖము. తత్పురుష ముఖము నుండి మహావిద్యమున్నగు 2 కోట్ల మంత్రములు పుట్టినవి. వీటినే ఉత్తరాయణ్మాయ మంత్రములని అంటారు. అఘోర ముఖము నుండి వైష్ణవ ఆగములలోని 1 కోటి మంత్రములు పుట్టినవి. వీటినే పశ్చిమాన్వయ మంత్రములని అంటారు.